ఫ్రెండ్స్ ఇవి మా డాడీ బ్లాక్ ప్యాంట్స్ అనమాట. ఇలా కలర్ షేడ్ అయిపోయి దీనికోసమని ఇప్పుడు మనకి ఎక్కడ కూడా చిరగలేదు, ఏం అవ్వలేదు, జస్ట్ ఈ కలర్ కోసమని పక్కన పెట్టారు. అందుకోసమని అమెజాన్లో నేను డై వేసేది క్లాత్స్కి బ్లాక్ కలర్ అనేది నేను తీసుకున్నాను. ఇది కలర్ అనమాట, ఇది కలర్ ఫిక్సర్. ఇది ఫస్ట్ ఇదేమో 20 minutes హాట్ వాటర్లో వేయాలి, ఒక ప్యాకెట్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఇది కోల్డ్ వాటర్లో 5 to 10 minutes ఉంచాలి. ఉంచి సన్ డ్రై కాకుండా నార్మల్గా ఏ డ్రైగా చేయాలన్నమాట. డ్రై అయ్యాక మళ్ళీ ఉతుక్కోవాలి ప్యాంట్, ఇంకా యూస్ చేయడమే. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. నేను 2 ప్యాంట్స్ ఒకేసారి వేస్తున్నాను. మనం కలర్లో వేసే ముందు ప్యాంట్ కొంచెం తడిపి ఉంచుకోవాలన్నమాట, అందుకే నేను తడుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వేణి పెట్టేసి రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను 2 ప్యాకెట్స్ ఒకేసారి వేసేస్తున్నాను. 2 ప్యాంట్స్ ఒకేసారి వేయాలి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. 2 చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఒకసారి తడిపి పెట్టుకున్న ఈ 2 ప్యాంట్లు కూడా వేసేస్తున్నాను నేను ఇందులో డైరెక్ట్గా లాగా. ఫ్రెండ్స్ చూడండి, వేసి 30 minutes అయిపోయింది. ఇప్పుడు నేను కలర్ ఫిక్సర్ వేస్తాను. ఇవి కూడా 2 ఒక 10 to 15 liters వాటర్లో వేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది కలర్ అనేది ఇలా ఉంటుంది, డ్రై ఫిక్సర్ అనేది జస్ట్ లిక్విడ్లా. ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో ఉన్న ప్యాంట్లు తీసి ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అంతా వచ్చాక వేయాలి. చూడండి ఫ్రెండ్స్, వేసేస్తున్నాను. ఒక 10 minutes ఉంచాలి ఇందులో. ఫ్రెండ్స్ పిండకుండా ఇలా డైరెక్ట్గా ఎండేసేయాలి. దాని తర్వాత మళ్ళీ ఉతికేసి అప్పుడు కలర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇంకేమైనా ఉంటే వదిలేస్తుంది అన్నమాట. సర్ఫేస్ ఉతికేయాలి డ్రై అయ్యాక. సన్లో వేయలేదు, అందుకే ఈవినింగ్ టైమే పెట్టుకోవాలి డైయింగ్ ఎప్పుడైనా కూడా. చూసారా ఫ్రెండ్స్, ప్యాంట్స్ డ్రై అయిపోయి ఇంకా ఐరన్ చేసి నీట్గా పెడితే ఇంకా కొత్త జీన్స్లా అయిపోయింది. ముందు మీరు చూసిన కలర్కి ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలిసిందా? మీకు నచ్చితే మీరు కూడా అమెజాన్లో ఆ ప్రోడక్ట్ కొని ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.